వచనము ఖురాన్ యొక్క దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచన గ్రంథము హదీసు కిరణాలు రియాజు సాలిహీన్, దీని యొక్క అరబీ పేరు. అందులో 548వ ప్రవచనంలో బుఖారి మరియు ముస్లిం వీరు సంకలనకర్తలు ఈ విధంగా తెలియజేశారు. ప్రతిరోజు కూడా ఇద్దరు దైవదూతలు పైనుండి దిగి వస్తారు. వారిని ఒక దైవదూత ఈ విధంగా ప్రార్థిస్తాడు, ఓ దేవా, ఖర్చు పెట్టేవాడికి ప్రతిఫలాన్ని ప్రసాదించు అని. మరొక దూత ఏమని ప్రార్థిస్తాడు అంటే, ఓ దైవమా, ఎవరైతే ఖర్చు పెట్టకుండా కూడబెట్టుకుంటున్నాడో వారి సంపాదనను నాశనం చెయ్యి అని చెప్పేసి దైవాన్ని ప్రార్థిస్తాడు. మహాశిలారా, దీని అర్థం ఏమిటంటే, దైవం మనకు సంపదను ఎందుకు ఇస్తాడండి? మన జ్ఞానము, మన తెలివితేటల ఆధారంగా సంపద మనకి ఇస్తాడా? అలాగైతే మనకంటే ఎంతమంది తెలివితేటలు గల వాళ్ళు ప్రపంచంలో లేరు? సరే, దుర్మార్గపు మార్గంలో, చెడు మార్గంలో ప్రజలను పీడించి ప్రజల యొక్క హక్కుల కొల్లగొట్టి సంపాదిస్తున్నాడు అంటే అది డబ్బు కాదు, అది అగ్ని. అది దానితో అతను తన కడుపును అగ్నితో నింపుకున్నట్టే. అది డబ్బు అతనికి డబ్బు రూపంలో కనబడుతుంది, కానీ అది పాపం అనమాట. అది పాపాలు మూటగట్టుకుంటాడు. వారి గురించి మనం మాట్లాడుకోవడం లేదు, వదిలేయండి. ఎవరైతే సన్మార్గంలో, సత్య మార్గంలో, ధర్మ మార్గంలో నీతిగా నిజాయితీగా సంపాదించుకుంటారో వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, అటువంటి వ్యక్తి తన ఖర్చులు గుర్చులు పోను ఎంతో కొంత మిగులుతుంది కదా, అటువంటి మిగిలినటువంటి ఆ ధనాన్ని, డబ్బును అతను కొద్దో గొప్ప తనకు ఉన్నటువంటి స్తోమతను బట్టి ఇతరులకు కూడా సహాయం చేస్తూ ఉంటాడు. దైవదూత ఇటువంటి వ్యక్తుల గురించి దైవాన్ని ఏం ప్రార్థిస్తాడంటే, దైవమా, వీరు పెట్టే ఖర్చు ఏదైతే ఉందో దీన్ని స్వీకరించు, వీరికి మరింత ధనాన్ని ప్రసాదించు, వీరికి మరింత దైవ మార్గంలో మరి డబ్బును ఖర్చు పెట్టి సద్బుద్ధిని ప్రసాదించు అని చెప్పేసి దైవాన్ని ప్రార్థిస్తాడు. మహాశిలారా, అలాగే ఇతను పెట్టే ఖర్చు ఏదైతే ఉందో చిన్నది కావచ్చు పాపం. ఏమండి, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అతని వద్ద ఎంత ధనం ఉంటుంది? ఖర్చులన్నీ పోను ఎంతో కొంత మిగులుతుంది. అందులో కూడా అతను ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. దైవ ప్రవక్త, మహాప్రవక్త ఏం చెప్పారు అంటే, దైవదూత అతని గురించి ప్రార్థిస్తాడు, దైవం ఇతను పెట్టే చిన్న ఖర్చు కావచ్చు, కానీ ఇందులో శుభాన్ని ఇవ్వి, ప్రతిఫలాన్ని, ఉత్తమ ప్రతిఫలాన్ని ఇవ్వి అని చెప్పేసి మన తరపున దైవాన్ని ప్రార్థిస్తాడు. అదే మరొక దూత ఏమని ప్రార్థిస్తాడు? ధనం విరివిగా సంపాదించినప్పటికీ దైవము, అతను ధర్మ మార్గంలో సంపాదించాడు, ఓకే, కష్టపడ్డాడు, ధనం వచ్చింది, కానీ పిసినారితనం వహిస్తున్నాడు. ఇది నా యొక్క ధనము, నేనెందుకు ఇవ్వాలి అని చెప్పేసి తన వద్ద అట్టే పెట్టుకుంటున్నాడు. లెక్క పెట్టి మాటికి దాన్ని ఉంచుకుంటున్నాడు. అటువంటి వ్యక్తిపై దైవదూత ఏమని శిపిస్తాడు అంటే, దైవమై తన ధనాన్ని నాశనం చెయ్యి అని చెప్పేసి శిపించడం జరుగుతుంది. కాబట్టి మహాశిలారా, ధనాన్ని మనం ఖర్చు పెట్టినటువంటి ధనం మనకు పరలోకంలో మనకు తిరిగి దైవం ఎన్నో రెట్లు పెంచి మనకిస్తాడు. సర్వేజన సుఖినో భవంతు. వాకిరుద్దమన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.